రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టాలను అందిస్తామని అన్నారు. కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని లబ్ధిదారులైన 323 మందికి ఇంటి పట్టాలను అందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల పట్టాలను అందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అధిక శాతం పట్టాలను అందించాలని ఆశిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యేలు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులు మంత్రి గారికి మనము అన్ని జిల్లాల్లో ఒకసారి ఎంపిక ప్రక్రియ అనేది జరిగితే 1,06,000 మందికి ఇళ్ల పట్టాలు, 24,900 మందికి పొజిషన్ సర్టిఫికేట్లు, 68,361 ఎకరాల భూమిని మనము భగవంతుడి అవకాశాన్ని ఇదొక మ్యాసివ్ ప్రోగ్రామ్. అతి పెద్ద మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ చీదర్ల సునీత వైఫ్ ఆఫ్ గోపి, అల్లరి మాలతి వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు నిలబడి ఈరోజు అల్లూరు గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఎవ్వరు కూడా పార్టీలు అనేది చూడకుండా ప్రతి పేదవాడికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 30 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇస్తానంటే చరిత్రలో దిగించదగిన విషయం ఇది. మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంత వ్యయప్రయాసాలతోటి మరి అధికారుల్ని దాదాపు 6 నెలలను మరి ఎంతో కష్టపడి ఈరోజు ఈ రూపుదాల్చడం జరిగింది. మరి మన జిల్లాలో 1,33,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతుంది. వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి ఇతర అధికారులు అందరూ కూడా కష్టపడి ఈరోజు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే చెప్పగానే వెంటనే స్పందించి మరి జిల్లాలో అన్ని రకాలుగా ఈరోజు ఇళ్ల స్థలాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మరి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నందుకు నిజంగా అధికారులకి మరి జగన్మోహన్ రెడ్డి గారి వారు ఆయన పెట్టిన కార్యక్రమాలు నిజంగా దిగ్విజయం చేసినందుకు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో దురదృష్టం మరి 24,000 మందికి పట్టాలు ఇవ్వాలనుకుంటే మరి నిన్న ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆయన నిన్న ఒక టీవీ ఛానల్లో ఇచ్చాడు. వాళ్ళే ఒప్పుకున్నాడు అతను, మేమే కోర్టులో వేసామని. అది మేము మైనింగ్ అప్పుడు మేము వేరే స్థలం కోసం అప్పుడు ఐటీఐ స్కూల్ కాలేజీకి అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇవ్వలేదు, అది మైనింగ్ అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు అని మాట్లాడతాడు. అతను చేత కాలేదు, మా చేత మేము తెచ్చుకున్నాము ఇళ్ల స్థలాలకి. మరి చేత అయినా తెచ్చుకుంటే నువ్వు కోర్టులో వేసి ఆపిచ్చే అంత మనసత్వం నీకు ఎట్లా వచ్చింది అంటున్నా. 24,000 మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇస్తామంటే ఈ రకంగా ఆపే బుద్ధి నీకు సిగ్గు ఉందా లేకపోతే ఏమైనా ఉందా? ఒక పేదవాళ్ళని పట్టుకొట్టే కార్యక్రమం చేస్తా నువ్వు ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ నేనే కోర్టులో ఇచ్చానని మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు మాలినోడా, సిగ్గు నేను తెలుసుకో. ఊరికే అనవసరంగా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం నువ్వు ఎన్ని ఆపినా, ఒకవేళ 10 కోట్లు ఆపినా ఎట్లో రకంగా ఎంత ఖర్చు పెట్టైనా కానీ మేము 24,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అది మటుకు నువ్వు భ్రమ పెట్టుకోక ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేయడానికి ప్రయత్నం ఎంత చేసినా కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా తెలియజేసుకుంటామన్నా. నీలాగా మాటలు చెప్పి మోసం చేసే కార్యక్రమం కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ రాష్ట్రం అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.